వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగే కొద్దీ డొంక కదులుతోంది. నవంబర్ 26 ముంబై దాడుల తరహాలో ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి ప్రధాన ప్రాంతాలు లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్లో దాడులు చేయాలని కుట్ర చేసినట్లు అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దేశంలో ఉగ్రవాద కుట్రలకు పాల్పడేందుకు డాక్టర్లు, నిపుణులతో ఏర్పడిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెనుక ఉన్న లోతైన కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్లో భాగస్వామి అయిన డాక్టర్ షహీన్ను అధికారులు విచారించగా ఆమె విస్తుపోయే విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా కుట్రల కోసం తాము 2 ఏళ్లుగా కష్టపడుతున్నట్లు వివరించింది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడులు దేశాన్ని వణికించాయి. తాజ్మహల్ హోటల్, ఓబెరాయ్ ట్రిడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, లియోపోల్ హాస్పిటల్ సహా మొత్తం 12 దేశాల్లో పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ భద్రతకు అది ఒక పెద్ద హెచ్చరికగా మారింది. ఇప్పుడు ఢిల్లీ మీద కూడా ఉగ్రవాదులు అదే తరహా దాడి చేయాలనే కుట్ర పన్నారు. విచారణలో తెలిసిన వివరాల ప్రకారం ఈ కుట్ర జనవరి నుంచే జరుగుతోంది. పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్న ముఠా ఈ దాడి ప్రణాళికను నెలల తరబడి సిద్ధం చేసింది. ఈ దాడులకు ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్లోని హై ప్రొఫైల్ ప్రాంతాలను కూడా లక్ష్యంగా ఎంచుకున్నారు. మొత్తం 200 శక్తివంతమైన బాంబులను తయారు చేసి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాలని యత్నించారు. ఈ ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు రేపడం, ప్రజల మధ్య భయాన్ని సృష్టించడం అని అధికారులు తెలిపారు. దేశ భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఈ కుట్ర బయటపడింది. జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన కొంతమంది డాక్టర్లు ఉగ్రవాదులుగా మారి ఫరీదాబాద్ను కేంద్రంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేస్తున్నారు. వీరు డాక్టర్స్ కావడంతో వారి ఉద్యోగ స్థితి వల్ల ఎవరికీ అనుమానం రాకుండా ఎంపికయ్యారని తేలింది. అప్పుడే వారు వివిధ ప్రాంతాల్లో రెక్కీలు జరిపి పరిస్థితులను అంచనా వేసుకున్నారు. రూమ్లను అద్దెకు తీసుకుని పేలుడు పదార్థాలను నిల్వ చేశారు. 3 డాక్టర్లు షాహిల్ సయీద్, ముజమ్మిల్ షకీల్ గనాలే, అదిల్ రాతర్లతో పాటు సోమవారం ఆత్మాహుతి పేలుడులో మరణించిన డాక్టర్ ఉమర్ నబీ కూడా ఈ ప్లాన్లో కీలకంగా పనిచేశాడు. అధికారుల విచారణలో ఈ 3ని అరెస్ట్ చేశారు. వీరికి ఫరీదాబాద్లోని అల్ ఫలానా యూనివర్సిటీతో సంబంధం ఉన్నట్లు కూడా గుర్తించారు. డాక్టర్స్ కావడం వల్ల సామాన్యుల దృష్టిలో పడకుండానే వారు అనేక లొకేషన్లను పరిశీలింపచేసి దాడుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉమర్ నబీ సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు పదార్థాలు తీసుకువచ్చి పేల్చాడు. ఇక దీనికి ముందు దీపావళి రోజు రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేశారు. కానీ దానిని అమలు చేయలేదు. మొత్తానికి విచారణలో దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్రకు పథకం పన్నారని తేలడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రధాన నగరాల్లో పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. భద్రత కూడా కట్టుదిట్టం చేశారు.